రేపు కొత్త చరిత్రను లిఖించనుంది ఇస్రో. తన 101వ ప్రయోగం సందర్భంగా దేశ రక్షణ కోసం సరికొత్త శాటిలైట్ ని లాంచ్ చేయనుంది. మన సరిహద్దుల్లో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా జల్లెడపెట్టేలా నింగిలో నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేయనుంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ శాటిలైట్ ప్రయోగం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో ముందడుగు వేస్తోంది. ఇస్రో రేసుగుర్రం పిఎస్ఎల్వి రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయి ఓ నయా శాటిలైట్ ని కక్షలో ప్రవేశపెట్టనుంది. అది భారత్ కు ఆకాశంలో మరో కన్నులా ఉపయోగపడుతోంది. ఈ నెల 18న ఉదయం 5:59 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది పిఎస్ఎల్వి C-61 రాకెట్. ఈ రాకెట్ ద్వారా EOS-09 శాటిలైట్ ను కక్షలో ప్రవేశపెడతారు. ఇప్పటికే రాకెట్ ని అసెంబ్లింగ్ చేసి ప్రయోగ వేదిక దగ్గరకు తరలించారు. మన రక్షణ దళాలకు ఈ ప్రయోగం చాలా ఉపయోగపడనుంది. 1710 కిలోల బరువు ఉండే EOS-09 భూ పరిశీలన ఉపగ్రహం. దీనిలో C బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ఉంటుంది. ఈ డేటాను సున్నితంగా విశ్లేషణ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఉపగ్రహం హై రిజల్యూషన్ కెమెరాలతో రాత్రింబవళ్లు దేశ సరిహద్దులపై కన్ను వేసి ఉంచుతోంది. దీనికి ఉగ్రవాద కదలికలను కూడా పసిగట్టే సత్తా ఉంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది నిరాటంకంగా సేవలందిస్తోంది. ఇక రాబోయే 5 ఏళ్లలో ఇలాంటి 52 నిఘా ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ శాటిలైట్ దేశానికి అన్ని రకాల సేవలు అందిస్తుందన్నారు. We have scheduled the 101st launch of India. The PSLV C-61 rocket will be lifting the Earth Observation Satellite 09. It will be all-weather satellite. Irrespective of the cloud or rain, it can take the Earth observation data and serve the country in all domains. EOS-09 పేరుతో ప్రయోగిస్తున్న రిసాట్-1B ఉపగ్రహం అత్యంత శక్తివంతమైందంటున్నారు సైంటిస్టులు. ఆర్మీ ఆపరేషన్ సమయంలో త్రివిధ దళాలకు ఈ నిఘా నేస్తం ఎంతో ప్రయోజనకరమంటున్నారు వాళ్ళు.